హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో 3 ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి అయితే చెప్పడానికి వచ్చాను. మొదటి కాయిన్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ 20 పైసల కాయిన్. మెటల్ వచ్చేసి అల్యూమినియం బ్రాంజ్తో కలిపి తయారు చేశారు. అలాగే రెండవ కాయిన్ మహాత్మా గాంధీ 50 పైసల కాయిన్. మెటల్ వచ్చేసి నికిల్తో తయారు చేశారు. మూడవ కాయిన్ మహాత్మా గాంధీ ₹1 కాయిన్. మెటల్ వచ్చేసేసి ఇది కూడా నికిల్తోనే తయారు చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ ఏ ఇయర్లో తయారైనాయి, ఏ మింటింగ్ ఉంటే ఎంత ప్రైస్ ఉంది, మార్కెట్లో ఈ రోజున ఎంత వాల్యూ అనేది ఈ వీడియో చాలా క్లారిటీగా చక్కగా చూపించడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి. ఏ కాయిన్ ఎంత విలువ ఉందో మీరే తెలుసుకోగలగాలి. అలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర కాయిన్స్ నోట్స్ చాలా రోజులు బట్టి కలెక్షన్లో పెట్టుకునే ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఆ కాయిన్స్ అలా పెట్టుకుంటే ఆ కాయిన్స్ అనేవి రాపిడ్ అవ్వడం వల్ల అరిగిపోవడం, లేదంటే కాయిన్ అనేది గీతలు పడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి, స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. అలాంటి స్క్రాచెస్ పడినా కానీ కాయిన్ 10,000 ఉన్న కాయిన్ మార్కెట్లో 10,100 రూపాయలు కూడా, అంటే 1,000 రూపాయలు కూడా వాల్యూ అనేది పడకదు. అందుకని ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్స్ అయినా చూడండి, స్క్రీన్ పైన ఇస్తున్న ఇలాంటి ఆల్బమ్స్లో పెట్టుకుంటే చాలా సురక్షితంగా ఉంటాయి. ఈ ఆల్బమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటారా? నేను స్క్రీన్ పైన ప్రొడక్ట్స్ రూపంలో కొన్ని ట్యాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఆ ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తే ఈ ఆల్బమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలాంటి ఆల్బమ్స్ని మీరందరూ కూడా ఆన్లైన్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తే మీకు చాలా తక్కువ రేటుకే మీ ఇంటికే డెలివరీ అయిపోతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ని బుక్ చేసి అయితే ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము, తొందరగా రండి. ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ కాయిన్ ఫస్ట్ కాయిన్ 1869 నుండి 1948. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ 1869 అనేది మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు, 1948 అనేది మహాత్మా గాంధీ గారు మరణించిన రోజు. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ తయారైన ఇయర్ చూసుకుంటే 1969. మెటల్ వచ్చేసి అల్యూమినియం బ్రాంజ్ మెటల్. వెయిట్ వచ్చేసి 4.50 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 22 mm. షేప్ వచ్చేసి సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి 30 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి 30 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి 50 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, మీరు మింటింగ్ అనేది చూసుకోండి. మింట్ మార్కు బొంబాయి మింట్ డైమండ్, కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు. హైదరాబాద్ మింట్కి స్టార్ ఉంటుంది, నోయిడా మింట్కి చుక్కు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నోయిడా మింట్ అనేది 1980 తర్వాత నుంచే తయారవటం అయితే జరగటం స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, కలకత్తా మింటింగ్ అనేది 4,50,00,000 పైన మింటింగ్ అయితే జరగటం జరిగింది. హైదరాబాద్ మింట్ అయితే 30 లక్షల మింటింగ్ అనేది జరగటం జరిగింది. అందుకని ఇలాంటి కాయిన్లకి అనేది వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, యూఎన్సీ కండిషన్లో ఉంటే కాయిన్కి అనేది ఈ రేట్ ఉంటుంది. మనం ఎప్పటికైనా కాబట్టి యూఎన్సీ కండిషన్లో ఉండటం కష్టం కాబట్టి ఈ రోజున మార్కెట్లో ఈ కాయిన్కి 5 నుంచి 10 రూపాయల మార్కెట్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ కాయిన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ సేమ్ 1869 to 1948 సెంచురీ ఇష్యూ. ఇయర్ వచ్చేస్తే ఫ్రెండ్స్ సేమ్ 1969లో ఈ కాయిన్లు అనేది తయారవటం జరిగింది. మెటల్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ నికిల్ మెటల్. ఓకే, నికిల్ మెటల్. వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 5 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 24 mm. షేప్ వచ్చేసి సర్క్యులర్. ఫ్రెండ్స్, ఈ నికిల్తో తయారవడం వల్ల ఈ కాయిన్లు అనేవి సిల్వర్ కలర్లో కనబడతాయి. చాలామంది ఈ కాయిన్ సిల్వర్తో వెండితో తయారు చేశారు అనుకుంటారు. ఇది నికిల్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్, బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ విలువ ఈరోజు మార్కెట్లో 50 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ 80 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ ద్వారా తయారవ్వలేదు, నోయిడా మింట్ ద్వారా తయారవ్వలేదు. ఏదైతే మహాత్మా గాంధీ గారి 50 పైసల కాయిన్ విలువ ఈ రోజున మార్కెట్లో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, యూఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రేట్ ఉంటుంది. ఇక్కడ మింటింగ్ చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, 1,21,00,000 కాయిన్లు అయితే కలకత్తా మింటింగ్ ద్వారా తయారైనాయి. ఇక్కడ చూస్తే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ 1,02,60,000 కాయిన్ అనేవి మింటింగ్ అవడం అయితే జరిగింది. ఇలాంటి కాయిన్లకి వాల్యూ రావాలంటే రాదు. యూఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రేట్ ఉంటుంది, లేదంటే ఈ కాయిన్కి 10 నుంచి 15 రూపాయల వాల్యూ అనేది మార్కెట్లో ఉంది. అలాగే ₹1 కాయిన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూడవ కాయిన్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ గారి ₹1 కాయిన్ 1869 to 1948. ఇయర్ చూసుకుంటే ఫ్రెండ్స్ సేమ్. ఓకే,
ఇయర్ చూసుకుంటే 1969లో తయారైన మెటల్ వచ్చేసి నికిల్ మెటల్. ఇది కూడా సైజ్ వచ్చేసి 28 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఫ్రెండ్స్ 10 గ్రామ్స్ కాయిన్, పెద్ద కాయిన్, మెటల్ వచ్చేసి నికిల్ మెటలే, సిల్వర్ కలర్లో కనబడుతుంది. అందుకని చెప్పి ఇది వెండి కాయిన్ అనుకోవద్దు ఎవరును. ఓకే, అయితే ఫ్రెండ్స్ బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి మార్కెట్లో 150 రూపాయలు ఉంది. కలకత్తా ద్వారా తయారైన ఈ కాయిన్కి 200 ఉంది. యూఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రేట్లు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ మనం దగ్గర ఉన్న కాయిన్లు ఏ కండిషన్లో ఉన్నదో దాన్ని బట్టి ఈరోజు మార్కెట్ అయితే వాల్యూ ఉంది. యూజ్డ్ కాయిన్ అయితే ఫ్రెండ్స్ మార్కెట్లో 30 నుంచి 40 రూపాయలు ఉంది. ఇది యూజ్డ్ కాయిన్ అయితే మార్కెట్లో 40 నుంచి 50 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీ దగ్గర ఉన్న కాయిన్ ఫ్రెండ్స్ యూజ్డ్ కాయినా లేదంటే యూఎన్సీ కండిషన్ కాయిన్ అనేది యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 3 కాయిన్స్ అయితే చాలా చక్కగా చూపించడం జరిగింది. ఏ ఇయర్లో తయారై ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత రేట్ వస్తుంది అనేది చాలా క్లారిటీగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. వీడియో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అలాగే ఫ్రెండ్స్ ఏదన్నా కాయిన్ తీసుకునేటప్పుడు అది యూఎన్సీ కండిషన్లో ఉంటే చెప్పిన రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ కాయిన్ అనేది స్క్రాచెస్ పడినా, నోట్లు అనేవి నలిగినా కానీ ఆ కాయిన్కి కానీ నోట్లకు కానీ వాల్యూ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర నేను తీసుకుంటాను, రేపు నా దగ్గర వేరే మనిషి తీసుకోవాలంటే కాయిన్ కండిషన్ బట్టి తీసుకుంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, అదొకటి అర్థం చేసుకోండి. మీరు కాయిన్స్ అయినా నోట్లైనా ఆల్బమ్స్లో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పిన రేట్లు మీకు నచ్చితే కాయిన్స్ అనేవి మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఒకసారి నన్ను విజిట్ చేయండి. నేను మే 3వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు అవైలబుల్లో ఉంటాను. నేను ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోలో చెప్పాను. నా వాట్సాప్ నెంబర్ పాత వీడియోలో ఉంది. మీరు అందరూ కూడా ఆ వీడియోస్ చూస్తే నా వాట్సాప్ నెంబర్ అనేది దొరుకుతుంది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటి కూడా నా వాట్సాప్ చేయండి. చాలా క్లారిటీగా చక్కగా నీట్గా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. వెళ్తూ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి టాపిక్తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.